గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నిజంగా చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగింది. మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చివరి వరకు ఎవరు గెలుస్తారో అర్థం కాలేదు. ఒక దశలో చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ను గెలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. గుజరాత్ టైటాన్స్ జట్టు చివరి వరకు పోరాడి ఒక్క రన్ పరుగు తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ విజయం తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుభ్మన్ గిల్ ఏం చెప్పాడంటే, ఒక దశలో మేము మ్యాచ్ ని ఓడిపోయామని అనిపించింది, కానీ ఆ పరిస్థితి నుంచి గెలవడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది అన్నాడు. ఇది వినగానే ఒక విషయం క్లియర్ అవుతోంది. గుజరాత్ టైటన్స్ జట్టు ఎంత ఒత్తిడిలో ఉన్నదో మ్యాచ్ చివరి ఓవర్లో ప్రతి బంతి చాలా కీలకంగా మారింది. ఒక్క తప్పు మ్యాచ్ ను పూర్తిగా మార్చే స్థితి. అలాంటి సమయంలో కూడా గుజరాత్ ఆటగాళ్లు కూల్గా ఆడారు. ప్రతి బంతిని ప్లాన్ తో వేసి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ ను ఆపారు. శుభ్మన్ గిల్ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. ఈ 2 పాయింట్లు మా జట్టుకు చాలా ముఖ్యమైనవి. ప్రతి ఆటగాడు బాగా ఆడాడు. ఇలాంటి మ్యాచ్ గెలవడం నిజంగా అద్భుతంగా ఉందని అన్నాడు. ఓడిపోతారేమో అని ఒక దశలో అనిపించినా చివరికి గెలిచి చూపించారు జీటీ. ఈ మాటలు చూస్తే జట్టు మొత్తం కలిసి ఎలా పోరాడిందో అర్థమవుతుంది. ముఖ్యంగా చివరి ఓవర్లో తీసుకున్న నిర్ణయం చాలా కీలకం. యార్కర్ వేయాలా లేక నెమ్మదిగా బంతి వేయాలా అన్న సందేహం వచ్చినప్పుడు వాళ్ళు స్లో బంతిని ఎంచుకున్నారు. ఇక ఈ సీజన్ లో ఇలాంటి మ్యాచ్లు మరెన్నో చూడాల్సి ఉంటుంది. అది నిజంగా మ్యాచ్ ను మార్చిన నిర్ణయం. ఎందుకంటే ఆ బంతిని బౌండరీకి పంపడం చాలా కష్టమైంది. ఇదే గుజరాత్ టైటాన్స్ విజయానికి ప్రధాన కారణం. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా చివరి వరకు పోరాడింది. కానీ ఒక చిన్న తప్పు వాళ్ళ విజయాన్ని దూరం చేసింది. ఇలాంటి మ్యాచ్లు క్రికెట్ లో చాలా అరుదుగా కనిపిస్తాయి. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఒకరికి గెలుపు, ఒకరికి ఓటమి దక్కింది. ఇదే క్రికెట్ అసలు అందం. శుభ్మన్ గిల్ మాటల్లో ఒక నాయకుడి ఆత్మవిశ్వాసం కనిపించింది.